హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగును వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పెరుగును వేసేటప్పుడు కాస్త పుల్లగా ఉన్న పెరుగుని వేయండి. పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి సెపరేట్ చేసేసేయండి. మన దగ్గర పెరుగు పుల్లగా ఉన్న పెరుగు లేదనుకోండి, కాస్త వంట సోడాను వేయండి. పెరుగు పుల్లగా ఉంటే వంట సోడా అవసరం లేదు. ఇప్పుడు ఈ మిశ్రమంలో 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కాస్త కొత్తిమీర తురుము, కట్ చేసిన 4 పచ్చిమిర్చి, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. మీకు ఇంకా కావాలంటే బీట్రూట్ తురుము కానీ అల్లం తురుము కానీ వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. విధంగా అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి. ఈలోగా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రేకలను వేసి వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు సగం వేగిన తర్వాత కట్ చేసిన 1 టమోటా, కట్ చేసిన 1 ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి చీలికలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి. చట్నీని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే పెసరట్లోకి బాగుంటుందండి, ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. కుంకుడికాయ సైజు అంతా చింతపండుని, చిన్న బెల్లం ముక్క, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసేటప్పుడు ఫస్ట్ వాటర్ వేయకండి. టమోటాలో నుండి ఉల్లిపాయలో నుండి వాటర్ ఉంటుంది కాబట్టి సగం నలిగిన తర్వాత గట్టిగా అనిపిస్తే అప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోండి. అంతేనండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ చట్నీకి తాలింపు అవసరం లేదండి, ఇలానే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసి, మీకు పలుచగా కావాలంటే పలుచగానే వేసుకోవచ్చు, లేదంటే ఊతప్పాల్లా కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండితోనూ కావాలంటే మీరు పలుచగా దోశలకు కూడా వేసుకోవచ్చండి. ఇంకా కావాలంటే గుంత పొంగనాల్లా కూడా వేసుకోవచ్చు. మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్కి అడావుడు లేకుండా 5 నిమిషాల్లో బొంబాయి రవ్వతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా పిండితో మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అడావుడు లేకుండా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు వీటిల్లోకి ఏ చట్నీతోనైనా తినొచ్చండి. ఏ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ కానివ్వండి, పల్లీ చట్నీ కానివ్వండి, టమోటా, ఆవకాయ, మాగాయ, ఏదైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పప్పు రుబ్బే పని లేకుండా, అడావుడు లేకుండా 5 నిమిషాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఓసారి సింపుల్ అండ్ టేస్టీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.